నూకతోటి రాజేష్ ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారినటువంటి పేరు. సత్యవేడు నియోజకవర్గానికి ఆయన పేరు ప్రకటించగానే కుతూహలమ్మ గారు వెంట తిరిగినటువంటి వ్యక్తి మీరు. సో ఆమె దగ్గర నుంచి రాజకీయంగా నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటి? ఆమె దగ్గర నుంచి నీతి నిజాయితీ నేర్చుకున్నామండి. కుతూహలమ్మ గారు పిన్నమ్మ, కానీ నేను ఆమె దగ్గరే పెరిగాను. నాకు 1 year అప్పుడు, అంటే నాకు 52 ఏళ్ళు, అంటే 51 సంవత్సరం ఆమె పెంచారు. గతంలో దొరికినటువంటి ఆదిమూలము సరిగ్గా నిలబెట్టుకోలేకుండా పోయారు, బెదిరెడ్డిపైన అనేక ఆరోపణలు చేశారు. అందరూ అంటాం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు టీడీపీ వాళ్ళతో హెల్ప్ చేసిన ఆయన్ని ఆ మాదిరిగా మాట్లాడటం అనేది చాలా తప్పు. మీ వెనక పెద్ద హస్తాలే ఉన్నాయి. అక్కడ క్యాండిడేట్ నేను కాదు, జగన్ అన్నే క్యాండిడేట్. సార్, ప్రభుత్వం పైన కొంత అసంతృప్తి ఉంది కాబట్టి క్యాండిడేట్లు మారుస్తున్నారు. ఏదో కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ క్యాండిడేట్లు మార్చడం అనేది. లోకేష్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే పాపాల పెద్దిరెడ్డి, దాంట్లో నిజానిజాలు ఏమీ లేవు. ముఖ్యంగా శ్రీ సిటీకి సంబంధించి చెన్నై నుంచి కీరోలో ఉన్నటువంటి అధికారులు అక్కడ వచ్చి పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఆ సమస్యని మీరు ఎలా అధిగమించిపోతున్నారు? నా వల్ల అది నేను చేస్తాను, ఎంపీ గారిని కూడా కలిపి ఇద్దరం కూడా ఆ సమస్య. సో ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి సార్? ఎన్నికల వరకు కూడా మీకు చాలా క్లిష్టమైనటువంటి సమయము. మాకు వెనకాల జగన్ అనే సింహము. హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నూకతోటి రాజేష్ ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారినటువంటి పేరు. ఒక్కసారిగా వైసీపీ అధిష్టానం సత్యవేడు నియోజకవర్గానికి ఆయన పేరు ప్రకటించగానే సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి ఆయనకు సపోర్ట్ చేస్తూ అనేక మంది కూడా ఇప్పటికే ముందుకొస్తున్నారు. అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ కూడా ఆయన అనేక మందికి సేవలు అందించారు. అనేక పథకాలు కావచ్చు, అంటే ఆయన ముందున్నటువంటి పిన్నిని ముందుండి నడిపిస్తూ కూడా రాజకీయంగా అతను వెన్నుగా ఉన్నటువంటి నూకతోటి రాజేష్కు వైసీపీ అధిష్టానం సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పచెప్పింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషను. అలాగే రాజకీయ ఇదైతే నాకు కుతూహలమ్మ గారు పిన్నమ్మ, కానీ నేను ఆమె దగ్గరే పెరిగాను. నాకు 1 year అప్పుడు, అంటే నాకు 52 ఏళ్ళు, అంటే 51 సంవత్సరం ఆమె పెంచారు. కాబట్టి నాకు తల్లిలాగానే ఆమె ఎవరికి చెప్పినా నాకు 3 కొడుకులనే చెప్పేది. నేను పెద్ద కొడుకునే పరిచయం చేసేది. కాబట్టి ఆమె ద్వారా వచ్చిందే రాజకీయము. దాదాపు 8 ఎలక్షన్లు అమ్మగారు చేస్తే నేను 7 ఎలక్షన్లు పాల్గొనడం జరిగింది. ఒక ఎలక్షన్ మాత్రం నేను 9th క్లాస్లో ఉన్నాను కాబట్టి పాల్గొనలేదు. సార్, ఒక ఆసక్తికరమైనటువంటి అంశం, అంత సుదీర్ఘ రాజకీయాల్లో పరోక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి మీకు ఎందుకు ఒక పదవిని కూడా ఆశించలేదనంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే అమ్మగారు ఉన్నారు. అమ్మగారు ఉన్నంత వరకు నేను ఏ పదవి ఆశించలేదు. తను ఉండమంటే ఉంటాను, లేదంటే లేదు. అంటే కుతూహలమ్మ గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, అది పక్కన పెడితే నామినేటెడ్ పదవులు అనేది చాలా ఉంటాయి. అవును, అవి కూడా ఎందుకు ఆశించుకున్నారు? ఎందుకంటే అమ్మగారు ఇంట్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. మనం ఇంట్లో వాళ్ళు ఉండకూడదు. ఒక పదవి నాకు ఉంది కాబట్టి మనకి పనిచేసిన నాయకులకి వాళ్ళకి ఉండాలిరా పదవులు అని నేను అడగలేదు. దట్ టైం సేమ్ టైం అమ్మగారు కూడా దాన్ని ఎంకరేజ్ చేయలేదు. అంటే ఏంటి సార్ మీ బిజినెస్లు కానీ ప్రస్తుతం అయితే ఉన్నట్టుండి మళ్ళీ ప్రత్యక్ష యాక్టివ్ పాలిటిక్స్కి రాబోతున్నారు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇప్పటికే మీకు ప్రకటన వచ్చింది. మీ వెనక పెద్ద హస్తాలే ఉన్నాయి, మీ వెనక పెద్ద సపోర్టే, ఒక బలగం అనేది ఉందని చెప్పక తప్పదు. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రణాళికలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా మాకు పెద్ద సపోర్ట్ అంటే మాకు పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి అన్నగారే. నాకు దాదాపు 89, 88 నుంచి అనుకుంటాను పెద్ద ఆయన పరిచయము. తర్వాత మిథునన్న రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా ఇద్దరికి అటాచ్మెంట్ ఉండింది. సరే, అమ్మగారు మధ్యలో ఏదో కొన్ని కారణాల వల్ల వేరే పార్టీకి వెళ్ళటం అవి జరిగాయి, కానీ నా అనుబంధం అయితే అట్నే ఉండింది మిథునన్నతో. కాబట్టి మిథునన్నకి నేను అడిగాను, వేరే దగ్గర రావాల్సింది గంగాధర నెల్లూరు, కానీ అది చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ ఇది చేయటం జరిగింది. సార్, పెద్దిరెడ్డి కుటుంబానికి నమ్మిన బంటులాగా ఉన్నారు. నిజంగా వాళ్ళ తలలో నాలికలాగా మీరు పనిచేశారు, వాళ్ళ వెన్నుంటే మీరున్నారు. ప్రస్తుతం ఆయన మదిలో మీరు పడ్డారు, ఆయన ఆశీర్వాదం దొరికింది. గతంలో దొరికినటువంటి ఆదిమూలము
సరిగ్గా నిలబెట్టుకోలేకుండా పోయారు. పెద్దిరెడ్డి పైన అనేక ఆరోపణలు చేశారు. మీరు ఆయన మీ పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎలా ఫలితాన్ని ఇవ్వబోతున్నారు? మీకు ఆయన ఎమ్మెల్యేని గిఫ్ట్గా ఇవ్వబోతున్నారా పెద్దిరెడ్డికి రాబోయే రోజుల్లో? ఖచ్చితంగా. ఎందుకంటే నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకొని వారి ఆశీస్సులతో, మిథున్ రెడ్డి గారి ఆశీస్సులతో, అక్కడ నాయకుల్ని, ఆ మండలాల్లో అందరి నాయకుల్ని కూడా కలుపుకొని వెళ్ళి ఇప్పటికే నేను చాలామందికి ఫోన్లో టచ్లోకి వెళ్ళాను. అలాగే పెద్దిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక పరిచయ కార్యక్రమం పెడతారు. పెట్టిన తర్వాత నేను ప్రజల్లోకి వెళ్ళి చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు డైరెక్ట్గా మాట్లాడి నా గురించి చెప్పి వాళ్ళకి ఒప్పించి, ఇంతకుముందు ఎమ్మెల్యేలాగా మాత్రం నేను ఉండను ఖచ్చితంగా. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు ఆమెతో పాటు 5 టర్ముల ఎమ్మెల్యేగా చేసినారు అమ్మగారు. ఆ అనుభవం నాకు ఉంది కాబట్టి, రాజకీయ అనుభవం. సత్యవేడు కొత్త అయినా నాకు రాజకీయాలు కొత్త కాదు. కాబట్టి నేను ఖచ్చితంగా గెలిచి జగనానికి, ఎందుకంటే మాకు సపోర్ట్ పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు. అక్కడ క్యాండిడేట్ నేను కాదు, జగనన్నే క్యాండిడేటు. జగనన్న చేసిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి. కాబట్టి నేను కానీ, గురుమూర్తి గారు ఎంపీ గారు కానీ ఖచ్చితంగా గెలుస్తాము. నేను బహుమతిగా జగనన్నకి, మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి ఇస్తాను నేను ఎమ్మెల్యే టికెట్. జగన్ కలిసారా? ఏమన్నారు అసలు ఆయన? కలిశాను. ఏమనలేదు ఆయన. ఇక్కడ ఇంకో దగ్గర అవకాశం లేకుండా పోయింది, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు రాజేష్, నేను కాదనకుండా అన్నారు. ఖచ్చితంగా మీరు ఏది చెప్పినా నేను పాటిస్తానన్నాను. కాబట్టి ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా చేసుకొని గెలుచుకొని రా అని చెప్పారు. ఖచ్చితంగా నేను గెలుచుకొని వస్తాను అని చెప్పాను. సో ఇది 5 సంవత్సరాల్లో కూడా మీరు ఎక్కడ ప్రత్యక్షంగా కనిపించలేదు? లేదు, నేను గంగాధర్ నెల్లూరులో తిరుగుతున్నాను. 4 ఇయర్స్గా నేను ఫుల్గా గంగాధర్ నెల్లూరు ఏ కార్యక్రమం ఉన్నా మీకు అక్కడ అడగండి చెప్తారు. నేను అక్కడ టికెట్ ఆశించాను కాబట్టి నేను అక్కడ తిరుగుతున్నా ఖచ్చితంగా. మొన్న 10 డేస్ ముందు వరకు కూడా అక్కడే తిరుగుతున్నాను నేను. కంప్లీట్గా మీరు జీడీ నెల్లూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సత్యవేడు అనేది కొత్తగా ఉంటుంది. అంటే ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, లేదంటే తమిళనాడు బార్డర్గా ఉన్నటువంటి ప్రాంతము. అటు తమిళ ప్రజలు, తెలుగు ప్రజల్ని సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇప్పటికే ఒక ప్రణాళిక అనేది రూపొందించుకుంటారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు సత్యవేడి ప్రజలకి ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత అనేది నేను లోపలికి పూర్తిగా డెప్త్గా వెళ్తే కానీ అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుస్తాయి. అవి నేను అవగాహన చేసుకొని వాళ్ళకి ఏమి అవసరాలు, అక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయని చూసుకొని ఇంకొకసారి ఇంటర్వ్యూలో కావాలంటే నేను అవి చెప్పగలను. దాని గురించి ఇప్పుడు చెప్పలేను కాబట్టి ఖచ్చితంగా సత్యవేడుతో నాకు అనుబంధం ఉందండి. నాకు 5th క్లాస్ నేను సత్యవేడులో చదివాను. అమ్మగారు ఫస్ట్ మెడిసిన్ అయిపోతానే ఫస్ట్ క్లినిక్ సత్యవేడులో పెట్టారు. 1 ఇయర్ అక్కడ ఉన్నారు సత్యవేడులో. అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ వచ్చి ఎర్రవరపాలెం వెళ్ళిపోయారు. అలాగే నాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా వరకు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ ఏరియాలో ఉండే మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా అక్కడ ప్రాపర్ ఉండే వాళ్ళే ఉన్నారు. అలాగే మాకు బంధుత్వం గంగాధర్ నెల్లూరు నుంచి బంధుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను అక్కడ అనుబంధం ఉంది నాకు. బాల్యం నుంచి మీకు అక్కడ అనుబంధం ఉంది కాబట్టి కొత్తగా పరిచయం అక్కర్లేనటువంటి పేరు అంటారు మీరు. అంటే నేను చిన్నప్పుడు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నా గురించి వాళ్ళే తెలుసుకుంటారు. చాలామంది ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నారు. గంగాధర్ నెల్లూరుకి వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకి చేసుకొని, అవును మాకు రాజేష్ వస్తున్నాడంట, ఎలా ఉంటాడని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసినప్పుడు, అన్న మేము అక్కడికి అడిగాము, మీరు మంచోళ్ళు అంట, మేము ఎట్టుంటారేమో అని అడిగాము, మీరు ఇంతకుముందు ఎమ్మెల్యేలాగా ఉండొద్దని నన్ను అడుగుతున్నారు. ఖచ్చితంగా ముందు ఎమ్మెల్యేలాగా నేను అక్కడ ఉండను. ఖచ్చితంగా నేను ప్రజలకి, కార్యకర్తలకి తల వంచే ఉంటాను నేను. అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆదిమూలము చేసినటువంటి వ్యవహారం ఎలా చూస్తారు? అంటే గతంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చనువుతో ఆయన సీట్ తెచ్చుకున్నారు, ఆయనే దగ్గరుండి గెలిపించుకున్నారు. వెంటనే సీట్ రాలేదని చెప్పి ఇలాంటి క్యాండిడేట్ని మార్చడం పట్ల ఆయన చేసినటువంటి వ్యవహారం, చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు అసలు? చాలా పెద్ద ఆయన, ఖచ్చితంగా అలా మాట్లాడి ఉండకూడదు. 2014లో 19లో టికెట్ ఇచ్చింది రామచంద్రారెడ్డి గారే, అది నాకు తెలుసు. ఎందుకంటే నేను 19లో నేను అక్కడే ఉన్నాను, 14లో నేను దగ్గర లేకపోయినా 19లో ఉన్నాను. ఆ విషయంలో మరి ఆయన విజ్ఞతగా వదిలేస్తాను. అంత హెల్ప్ చేసిన ఆయన్ని ఆ మాదిరిగా మాట్లాడటం అనేది చాలా తప్పు. ఇంకా ప్రమోషన్ ఇచ్చారు, తిరుపతి ఎంపీ ఇచ్చారు, హాయిగా చేసుకోండొచ్చు అన్న. మరి ఎందుకు ఆయన ఆ మాదిరి రియాక్ట్ అయినాడు? అది అందరూ అనటం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు టీడీపీ వాళ్ళతో ఏదో ఇదిగా ఉన్నారు అనేది విన్నాను. నాకు కరెక్ట్గా అయితే తెలియదు. పెద్దిరెడ్డి గారిని తిట్టడం మాత్రం తప్పండి. అంటే ఏంటి, ఇక్కడ సీట్ దొరకకపోతే వెంటనే లోకేష్ వెళ్ళి కలిశాడు. అదే అక్కడ కూడా ఇంకా హామీ ఉన్నట్లేదు. అక్కడ కూడా హామీ ఉన్నట్లేదు. ఎవరెవరో పేర్లు వస్తున్నాయి, 3-4 పేర్లు. అది కూడా ఇంకా హామీ లేనట్టుంది అక్కడ. సార్ మీకు పోటీ ఎవరు ఇవ్వబోతున్నారు అనుకుంటారు? హెలిన్ అనే పేరు వినిపిస్తోంది, జేడీ రాజశేఖర్ ఉన్నారు, ప్రస్తుతం ఆదిమూలం కూడా ట్రై చేస్తున్నారని చెప్పి తెలుస్తోంది. మాకు ఎవరు వచ్చినా సింహం సింగిల్ వెనకాల ఉంటుందండి. మాకు వెనకాల జగన్ అనే సింహము,
మేమంతా సింహం పిల్లలమే. కాబట్టి మాకందరికీ జగనన్న చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నాయి. అలాగే నాకు పెద్ద దిక్కైన పెద్దిరెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి గారు దగ్గరుండి మేము చూసుకుంటాంలే అని హామీ ఇవ్వటం వల్ల నేను ఇక్కడ దిగటం జరుగుతుంది. ఖచ్చితంగా నాకు వైఎస్ఆర్ జెండా అక్కడ ఎగరేస్తాం. సార్, ప్రభుత్వం పైన కొంత అసంతృప్తి ఉంది కాబట్టి క్యాండిడేట్లు మారుస్తున్నారు, అనేక సంక్షేమ ఫలాలు చాలామందికి అందడం లేదనేటువంటి కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. సో ఇవి మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటి? నిజంగానే ఆ ఒక పరిస్థితి ఉందంటారా నియోజకవర్గంలో? ఏదో కొన్ని చోట్ల ఉండొచ్చు కానీ ఎక్కువ ఏమి లేదండి. క్యాండిడేట్లు మార్చడం అనేది వాళ్ళ పర్సనల్ దీని మీద ఎమ్మెల్యేల మీద అగైనిస్ట్ ఉందనే మారుస్తున్నారు కానీ గవర్నమెంట్ మీద కాదు. గవర్నమెంట్ మీద ఉంటే ఇతన్నెత్తి అక్కడ ఎందుకు వేస్తారు? మళ్ళీ ఎక్కడైనా జగనన్నే క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఆదిమూలం గారికి కూడా సర్వేలో లేదనే మార్చారు. అంతేగాని ఆయన తీసేయాలనే ఉద్దేశంతో ఎవరు అనుకోలేదు. అది పెద్దిరెడ్డి గారు చేసింది కాదు, ఇంకొకరు చేసింది కాదు. జగనన్న గారు సర్వే చేశారు, సర్వేలో రాలేదు. అటోళ్ళందని సరే మనుషులు కావాలనుకున్నారు జగనన్న, మనం అన్యాయం చేయకూడదు ఎమ్మెల్యేలకు అనుకున్నారు, ఇంకో దగ్గరికి వేశారు, అంతే అండి. సార్, పెద్దిరెడ్డిని లోకేష్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే పాపాల పెద్దిరెడ్డి అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు. నిజంగా మీ గురువు గారిని ఆ మాట అనడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పి కూడా లోకేష్ చెప్పాడు. ఏం చెప్తారు దాన్ని? ఏమి కారణాలు లేవండి, అవన్నీ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలే, అంతేగాని దాంట్లో నిజానిజాలు ఏమీ లేవు. మరి నిరూపించమనండి. పెద్దిరెడ్డి గారు నాకు తెలుసు కదా, ఆయన అన్న నాకు 98 నుంచి ఆయన చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారంటే అన్యాయంగా సంపాదించింది కాదు, కాంట్రాక్టులు చేసి సంపాదించింది. వాళ్ళ ఫాదర్ టైం నుంచి కాంట్రాక్టర్ ఆయన, అప్పటి నుంచి వచ్చిన ఇదే కానీ కాంట్రాక్ట్ వర్కుల్లో సంపాదించింది కానీ జెన్యున్గా ఏది అన్యాయంగా సంపాదించిందంటే లేదండి. సార్, నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై వెళ్లాల్సినటువంటి సమయం వచ్చింది. సో ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి సార్? ఎన్నికల వరకు కూడా మీకు చాలా క్లిష్టమైనటువంటి సమయము, అక్కడ అందరినీ కలుపుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. వివిధ సామాజిక వర్గాలు ఉన్నాయి, అందరినీ కూడా కలుపుకుపోవాలి. ఎలాంటి ప్రణాళికతో వెళ్ళబోతుంది? ప్రణాళిక అంటూ ఇప్పుడు వరకు అయితే ఏం వేయలేదు. ఖచ్చితంగా నేను రాజకీయాల్లో ఉన్నవాడినే కాబట్టి అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకొని చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు నాయకుడు అనేది లేదు, నాకు ప్రజలు అనేది లేదు, అందరితో ఒకటిగానే ఉంటాను. నేను ఇప్పుడు చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చిన వాళ్ళమే కాబట్టి మేము ఖచ్చితంగా నాయకులకు గౌరవిస్తాము, ప్రజలకి అందగా ఉంటాను, ఖచ్చితంగా ఉంటానండి. సార్, పెద్దిరెడ్డి గారి కంటే ముందు మీ పిన్ని గారు గుమ్మడి కుతూహలమ్మ గారు వెంట తిరిగినటువంటి వ్యక్తి మీరు. సో ఆమె దగ్గర నుంచి రాజకీయంగా నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటి సార్? ఆమె దగ్గర నుంచి నీతి నిజాయితీ నేర్చుకున్నామండి. ఆమె 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా సంపాదించింది ఏం లేదు, అన్యాయంగా చేసింది ఏం లేదు. ఆమె ఒక సామాన్యురాలుగానే ఉండేది. ఇంట్లో కూడా ఆమెకు మోకాలు నొప్పులు రానంత వరకు కూడా కింద పనుకునేదే కానీ ఎప్పుడు కానీ మంచం మీద పనుకునింది కాదు. ఎవరిని అడిగినా చెప్తారు, మొత్తం స్టేట్ వైడ్ కూడా తెలుసు. ఒక సామాన్యురాలాగా బతికిందే కానీ అదే మాకు ఈరోజు కూడా మాకు వారసత్వంగా వచ్చింది. ఓకే, అంటే ఆమె డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అంత పెద్ద క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఒక సామాన్యంగా ఉండి ఎందుకు సంపాదించలేదంటే అప్పుడు రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు ఏమైనా తేడా ఉన్నాయంటారా? లేదండి, ఒకసారి టీటీడీ బోర్డు చైర్మన్ ఇది మెంబర్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు, డిప్యూటీ స్పీకర్ కాకముందు. మెంబర్ ఇచ్చిన తర్వాత అమ్మ ఏమన్నారంటే రిజెక్ట్ చేశారు. ఎవరు కానీ టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే రిజెక్ట్ చేయరు, అమ్మ రిజెక్ట్ చేశారు. అప్పుడు నేను కూడా చెప్పాను, మాకు కూడా బాధ వేసి ఎందుకు పదవిని రిజెక్ట్ చేస్తున్నారమ్మా అంటే, వద్దురా, మనం తెలిసి చేసినా తెలియక చేసినా మన కింద ఉండే వాళ్ళు తప్పు, ఎవరన్నా టికెట్లు అమ్ముకున్నా కూడా ఆ పాపం మనకు వస్తుంది దేవుడి దగ్గర, వద్దు మనకి అది పదవి, ఆ పదవి లేకపోయినా వద్దని వదులుకున్నారు అట్టా ఆమె. సో ఆమె దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చారు కదా, ఆఖరి క్షణాల్లో కూడా ఆమె దగ్గరే ఉన్నటువంటి మీకు ఏం చెప్పారు? రాజకీయంగా భవిష్యత్తులో ఎలా ఉండాలి, అసలు ఈ రాజకీయాల వైపు వెళ్ళాలన్నారా వద్దన్నారా, అసలు ఈ రచ్చెందుకు నీ పాటికి నువ్వు ఉండనేసి అనే మాట ఏమన్నా వచ్చిందా? ప్రస్తుతం రాజకీయాలు చూస్తే అలాగే ఉన్నాయి కదా. ఫస్ట్లో అయితే చెప్పారు, 4-5 ఇయర్స్ ముందు అయితే ఆ మాటే అన్నారు, వద్దు ఈ రాజకీయాలు మీరు ఉండలేరురా, ఇప్పుడు రాజకీయాలు చేయలేరు మీరు, అప్పుడు వేరే ఇప్పుడు వేరే, అప్పుడు ఒక గౌరవం ఉండేది, ఇప్పుడు రాజకీయాలు అంత ఇదిగా కనపడటం లేదు, వద్దురా అన్నారు. లేదమ్మా నేను చేస్తాను అంటే, సరే నీ ఇష్టం రా, నువ్వు జాగ్రత్తగా చేసుకొని సలహా ఇచ్చారు. వద్దని అయితే మళ్ళీ చెప్పలేదు, ఫస్ట్లో అయితే వద్దనే అన్నారు. కానీ లాస్ట్ మినిట్లో మేము కూడా ఆమె నిద్రలోనే పోవటం వల్ల పక్కన కూడా మాకు తెలియలేదు, అది లాస్ట్ మినిట్లో చెప్పేదానికి. ఆమె అంటే ఏంటి సార్, ఆమె ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చి అట్లా కన్ఫ్యూజన్ రాజకీయాల్లోకి ఆకర్షణలో వెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? తెలంగాణ సపరేట్ అయిన తర్వాత, స్టేట్ సపరేట్ అయిన తర్వాత కాంగ్రెస్ నిర్వీర్యం అయిపోయింది, ఏమీ లేకుండా పోయింది.
అప్పుడు అందరూ కూడా వైఎస్ఆర్ కొంతమంది, టీడీపీ కొంతమంది పోవటం జరిగింది. మరి అమ్మ ఆ పరిస్థితుల్లో అటు ఎందుకనో మేము కూడా సలహా ఇచ్చాం కానీ వైఎస్ఆర్ కానీ అమ్మ ఎందుకనో అటు కొంచెం మొగ్గు చూపించారు. సరే మేము కూడా ఓకే అని చెప్పాము. అంతేగాని స్టేట్ సపరేట్ కాకుండా ఉంటే కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళు. నిజంగా ఆమె రాజకీయాల్లో ఒక సుపరిచితురాలుగా ఉన్నింది. సో ఆమె రాజకీయమే ఇప్పుడు మీరు సత్యవేడులో చేయబోతున్నారా? ఖచ్చితంగా ఆమె దగ్గర నుంచి అమ్మ లెగసీని అట్నే తీసుకెళ్తాము. ఓకే, అంటే భవిష్యత్తులో మీరు అమ్మ రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాకపోతే ఇప్పట్లో కనీసం పక్కనుండేటువంటి వాళ్ళు చేసేటువంటి అవినీతిని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో కూడా ఒక క్యాండిడేట్ ఉంటే దాన్ని కూడా తప్పుగా ఆలోచించేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది కదా, ఏం చెప్తారు దానికి? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆ అవినీతి జరగకుండా చూసుకోవటమే మా బాధ్యత. నేను నా శాయశక్తుల అవినీతి జరగకుండానే చూసుకుంటాను. అంటే నేను చేయను, మీరు అన్నట్టు పక్కన వాళ్ళు చేస్తారంటున్నారు కదా, అది కూడా నేను నివారించుకుంటూనే పోతాను. ఖచ్చితంగా వాళ్ళని నివారించుకుంటూనే వెళ్తాను. అంటే ఎప్పుడు ఎమ్మెల్యే అనే క్యాండిడేట్ ప్రకటించినప్పటి నుంచి కూడా మీ పేరు బాగా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. చాలా రోజుల తర్వాత కూడా మళ్ళీ మీకు ఒక మంచి అవకాశం అనేది దక్కింది ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సంబంధించి. సో కంప్లీట్గా దీన్ని ఒక సద్వినియోగపరుచుకునేటువంటి దశలో వెళ్ళబోతున్నటువంటి అవకాశాలు, ఆవశ్యకత ఏముందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటామండి. ఎందుకంటే నాకు పెద్ద ఆయన కల్పించిన అవకాశం ఇది, మిథున్ రెడ్డి గారు కల్పించిన అవకాశాన్ని నేను వాళ్ళకి ఖచ్చితంగా నా మీద నమ్మకంతో నువ్వు వెళ్ళు అని చెప్పారు. నేను అడిగింది చేయలేకపోయాం కాబట్టి ఇక్కడ అవకాశం వచ్చింది ఆదిమూలం వెళ్ళిపోవటం వల్ల. కాబట్టి నువ్వు వెళ్ళు రాజేష్, మేము ఉండమన్నారు. ఖచ్చితంగా నేను అందరినీ కలుపుకొని వెళ్ళి మండలాల్లో నేను వెళ్తే మండలాల్లో నా గురించి తెలుస్తుంది. ఖచ్చితంగా నాకు గంగాధర్ నెల్లూరు అయితే నా గురించి అందరికీ తెలుసు నేను ఎట్టట ఉన్నది. ఇప్పుడు అమ్మ ఉన్నప్పటి నుంచి కూడా అమ్మలాగానే ఉన్నాను నేను కూడా. వాళ్ళు కూడా కుతూహలం అమ్మలేదు, రాజేష్ అంటే కుతూహలమ్మలాగా కదా, రాణి రాజేష్ మంచోడని అన్నారు గంగాధర్ నెల్లూరు. అది మిస్ అయింది. ఖచ్చితంగా నేను వెళ్ళిన 10 రోజుల్లోనే నాయకులందరికీ తెలుస్తుంది నేను ఎలాంటి వాడిని. అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి విజయం సాధిస్తాను. సార్ ఫైనల్గా అడుగుతున్నాను, ఇప్పటివరకు ఉన్నటువంటి క్యాండిడేట్ ఆదిమూలం కావచ్చు, ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు, ఆ ఒక్క ఆరోపణల నేపథ్యంలోనే పక్కన తీసి పెట్టారనేటువంటి కామెంట్స్ కూడా వినిపించాయి. అదే వాస్తవం జరిగింది. సో మీ పైన కూడా అలాంటి ఆరోపణలు నేను తీసుకురాను, అలాంటి చెడ్డ పేరు నేను పార్టీకి తీసుకురాను, నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకానికి సంబంధించి నా పై అధికారులకు కానీ పెద్దలకు కానీ ఎటువంటి హాని కలిగించినటువంటి మాట మీరు ప్రజలకు ఇవ్వగలరా? ఖచ్చితంగా ఇవ్వగలను. ఎందుకంటే నేను 5 సార్లు అమ్మతో ఉన్నాను కానీ ఎమ్మెల్యేగా. ఇప్పుడుండే రాజకీయాల్లో ఎమ్మెల్యేల కన్నా పక్కన వాళ్ళ కొడుకులు వాళ్ళు వీళ్ళే చేస్తుంటారు. నేను అలాగే ఎప్పుడు చేసిన వాడిని కాదు. ఈ 5 టర్ములు చేయింది ఇప్పుడు ఎందుకు చేస్తానండి? నాకు దేవుడు ఇచ్చింది ఉంది. మా అమ్మగారు కూడా, మా ఫాదర్ కూడా ఎంప్లాయీస్గానే ఉన్నారు. వాళ్ళు సంపాదించిన ఆస్తులే ఇవి. నేను పిన్నమ్మ నాకు ఇచ్చింది కూడా, నాకు ఆమె ధైర్యం ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. ఖచ్చితంగా మేము అవినీతి ఉండదు మన దగ్గర. అమ్మ ఎలా ఉన్నారో అలాగే ఉంటాము. 5 సార్లు ఎమ్మెల్యే ఏమో, ఒకసారి మినిస్టరు, ఒకసారి డిప్యూటీ స్పీకర్ అయినా కూడా ఒక సామాన్యురాలుగానే అబోవ్ మిడిల్ క్లాస్ లాగానే ఉన్నారు కానీ కోటేశ్వర్లాగా ఆమె ఎప్పుడూ లేదు, అంత సంపాదించలేదు అసలుకి. అది నేను ఖచ్చితంగా నేను నా ఇది అమ్మ ఇది నేను తీసుకెళ్తాను. మీ అమ్మగారి దారిలోనే వెళ్ళి ఖచ్చితంగా నేను ఇంతకుముందు ఎమ్మెల్యేలాగా సత్యవేడులో ఇంతకుముందు ఎమ్మెల్యేలాగా అయితే నేను ఉండను. అది నేను హామీ ఇస్తున్నాను సత్యవేడు ప్రజలకి. మీరు అడిగింది అదే. సత్యవేడులో ప్రధానంగా ఒక సమస్య ఉంది. అంటే తమిళనాడు నుంచి వచ్చి అక్కడ మేజర్ రోల్లో అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వారి వల్ల స్థానిక ప్రజలకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అంటే ఒక సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్య, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ముఖ్యంగా శ్రీ సిటీకి సంబంధించి చెన్నై నుంచి కీరోలో ఉన్నటువంటి అధికారులు అక్కడ వచ్చి పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితులు. సో ఆ సమస్యని మీరు ఎలా అధిగమించిపోతున్నారు? చూస్తాను, నాకు తెలియదు. అది ఇప్పుడు మీరు చెప్పినారు కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళు హామీ ఇస్తున్నారా? మీరు ఇస్తాను. నాకు ఎంపీ గారు కూడా, గురుమూర్తి నాకు ఫ్రెండే. ఆయన ఎంపీ కాకముందు నుంచి నాకు ఫ్రెండు. కాబట్టి ఖచ్చితంగా ఎంపీ గారితో కలుపుకొని నా వల్ల అయినది నేను చేస్తాను, ఎంపీ గారిని కూడా కలుపుకొని ఇద్దరం కూడా ఆ సమస్యను పరిష్కరించేదానికి చూస్తాం. సో చూస్తున్నాం కదా, నిజంగా 25 సంవత్సరాలుగా అటు ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినప్పటికీ కూడా ఆయన సొంత దైవంలా భావించేటువంటి పిన్ని కుతూహలమ్మ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆమె అధికారం ఉన్నప్పటికీ కూడా అధికారాన్ని ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకుండా కేవలం ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలాగే పనిచేసినటువంటి నూకతోటి రాజేష్కు వైసీపీ అధిష్టానం
ఒక కీలక బాధ్యతను అప్పచెప్పింది. ఆ బాధ్యతను కంప్లీట్గా సమర్థవంతంగా నెరవేర్చి పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సమర్థవంతమైనటువంటి పాలన సత్యవేడులో అందించడానికి తాను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా సత్యవేడు ప్రజలు తనను నమ్మాలని చెప్పి కూడా ఆయన రిక్వెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా నూకతోటి రాజేష్కి కంప్లీట్ అక్కడ బలం అనేది కనిపిస్తోంది. ఎందుకంటే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి బలాబలాలు అక్కడ చూసుకుంటే ఇప్పుడే ఉన్నటువంటి ఆదిమూలం కంప్లీట్గా లెఫ్ట్ అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ అంతర్గత విభేదాలు రావడము, అదేవిధంగా ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తిని అక్కడ తీసుకొని వచ్చి క్యాండిడేట్గా వైసీపీ అనౌన్స్ చేయడం పట్ల ఒకంత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆయన వెనక ఒక గురువు అయినటువంటి పెద్దిరెడ్డి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తన విజయం ఇక సుఖమమే అయిందనేటువంటి కామెంట్స్ అయితే నూకతోటి రాజేష్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.